శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో పుట్టిన స్త్రీ పురుషుల లక్షణాలు, భవిష్యత్తు ఎలా ఉంటుందో, వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారో, కలిసొచ్చే రంగులేంటో, కలిసొచ్చే వారాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మార్చి నెలలో పుట్టిన స్త్రీ పురుషులు సహజంగా చాలా సున్నిత మనస్కులుగా ఉంటారు. ఎంతో విధేయత కలిగి ఉంటారు. వీరి కుటుంబ సభ్యులు మాత్రం మొండివాళ్ళుగా ఉంటారు. కానీ అన్నీ సవ్యంగా పద్ధతి ప్రకారం చేసుకునే వాళ్ళే ఉండటానికి అవకాశం ఉంటుంది. వీళ్ళని వీళ్ళకంటే కూడా పై అధికారులు ఎక్కువ ఇష్టపడతారు. గొప్ప గొప్ప వాళ్ళందరూ మార్చి నెలలో పుట్టిన వాళ్ళని ఇష్టపడతారు. శత్రువులు కూడా వీళ్ళకి హాని చేయటానికి సంకోచిస్తారు. అలాగే వీళ్ళలో ఉన్నటువంటి ఏదో తెలియని అలౌకిక శక్తి వీరి చుట్టూ ఉన్న వాళ్ళని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. వీళ్ళ చూపు చాలా శక్తివంతంగా ఉంటుంది. అందరితో కలిసిపోయి వాళ్ళ సాధక బాధకాలు అర్థం చేసుకునేటటువంటి లక్షణం మార్చి నెలలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. అన్నిటినీ సర్దుకుపోయేటటువంటి గుణం అనేది బలహీనతగా మారకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మార్చి నెలలో పుట్టిన వాళ్ళు జీవితంలో అన్నిటికీ సర్దుకుపోయే గుణం కలిగి ఉంటారు. కానీ అది వాళ్ళ బలహీనతగా మారకుండా జాగ్రత్త పడాలి. చుట్టుపక్కల వాతావరణం, వ్యక్తుల ప్రభావానికి లోనయ్యే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీళ్ళు చెడు సహవాసాలకి లోను కాకుండా, బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ రాకుండా జాగ్రత్త పడాలి. ఇతరులకి అకారణంగా హాని చెయ్యరు. వీళ్ళలో ఒక రకమైన అభద్రతాభావం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి అపాత్రదానం కూడా చేస్తూ ఉంటారు. మార్చి నెలలో పుట్టిన వాళ్ళకి తొందరగానే పెళ్ళి అవుతుంది. క్రీడాకారుల కుటుంబంలో వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ జీవిత భాగస్వామి పొడుగ్గా లేకపోయినా తెలివితేటలు, అందం కలిగి ఉంటారు. అలాగే భూ సంబంధిత ఆదాయం కలిగి ఉండటానికి కూడా వీళ్ళకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి మంచి సంతానం కలుగుతుంది. వృద్ధాప్యంలో పిల్లల వల్ల సౌఖ్యం ఉంటుంది. ప్రజా పనులు, నిర్మాణ రంగం, పాఠశాలల నిర్వహణ, ఆహార పదార్థాల వ్యాపారం, నీటి వ్యాపారం, ద్రావకాల వ్యాపారం, షేర్ మార్కెట్, ప్రింటింగ్ ప్రెస్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. అజీర్ణ సంబంధ వ్యాధులు, మానసిక వ్యాధులు, ఒత్తిడి, బీపీ, ఆస్తమా, మధుమేహం ఇలాంటివి జీవితంలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంబంధమైన ఆరోగ్య సమస్యలు రాకుండా మార్చి నెలలో పుట్టిన వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మార్చి నెలలో పుట్టిన స్త్రీ పురుషులకి సోమవారము, గురువారము, శుక్రవారం బాగా కలిసి వచ్చేటటువంటి రోజులు. వీళ్ళకి కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు, బంగారపు రంగు, తేనె రంగు. ఈ రంగులు ఎక్కువగా ఉపయోగించినట్లయితే జీవితంలో అదృష్టం తొందరగా వరిస్తుంది. సంఖ్యాశాస్త్ర పరంగా, జ్యోతిష శాస్త్ర పరంగా కొత్త కొత్త విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. అలాగే మీ నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలకు, ఆరోగ్య సమస్యలకు, కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.